హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ అయితే ఎందుకో పానీపూరి తినాలనిపించింది. సో ఇక లేట్ చేయకుండా అయితే ఇన్స్టెంట్గా దొరికే పానీపూరీని అయితే తెచ్చుకున్నాము. దాంట్లో కావాల్సిన 2 టైప్స్ ఆఫ్ స్టఫింగ్స్ని అయితే నేను ఇంట్లోనే అయితే ప్రిపేర్ చేశాను. ఈ వీడియోలో అవి ఎలా ప్రిపేర్ చేశాను ఏంటనేది మీకైతే ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా అయితే ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా అయితే నైట్ అంతా నానబెట్టుకున్నటువంటి తెల్ల బఠానీనైతే తీసుకున్నాను. ఈ పానీపూరిలోకి తెల్ల బఠానీయే టేస్ట్ అండి. దీన్ని సాఫ్ట్గా వచ్చేంత వరకు అయితే బాగా బాయిల్ చేసుకోవాలి. ఈలోపు మనం పానీ ప్రిపేర్ చేసుకోవడం కోసం అయితే ముందుగా హాఫ్ కట్ట అనేది కొత్తిమీరని తీసుకున్నాను. దాంట్లోకి కొంచెం పుదీనాను కూడా యాడ్ చేసుకున్నాను. దాంట్లోకి కొంచెం ఒక 3 గ్రీన్ చిల్లీస్ని అలానే హాఫ్ లెమన్ కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత అయితే దాంట్లోనే కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ అనేది తర్వాత మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. దాంట్లోకి పేస్ట్ అవ్వడం కోసం కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి, థిక్ పేస్ట్ అయ్యేలాగా. సో గ్రైండ్ చేసుకున్న తర్వాత అయితే జల్లించుకోవాలి. ఈ పిప్ అనేది వస్తుంది కాబట్టి సో బాగా అయితే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అయితే దాంట్లో వచ్చిన వేస్టేజ్ని అయితే తీసేయాలి. తీసేసుకున్న తర్వాత అయితే నిండా అయితే వాటర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లోకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు జ్యూస్ని కూడా యాడ్ చేసుకున్నాను. అలాగే దాంట్లోకి కొంచెం రాక్ సాల్ట్ని హాఫ్ టీ స్పూన్ అనేది కొంచెం కారంను కూడా యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ చిల్లీస్ వేసుకున్నాము, చూసుకొని యాడ్ చేసుకోవాలి. తర్వాత అయితే కొంచెం ఉప్పును కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత దాంట్లోకి కొంచెం ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకొని అలాగే మొత్తం కలిసిపోయేలాగా కలుపుకోవాలి. కలుపుకొని పక్కన పెట్టేసుకొని తర్వాత ఆలు స్టఫింగ్ కోసం అయితే ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి బంగాళదుంపలో దాంట్లోకి కొంచెం ధనియాల పొడిని అలాగే కొంచెం కారం అలాగే ఒక హాఫ్ స్పూన్ అనేది ఉప్పును కూడా యాడ్ చేసుకొని దాంట్లోకి హాఫ్ టీ స్పూన్ అనేది రాక్ సాల్ట్ అలాగే వేయించిన జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. లాస్ట్గా అయితే కొంచెం చాట్ మసాలా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా అయితే మెత్తగా కలుపుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత అయితే మనం బఠానీ ఉడికిందో లేదో చూసుకోవాలి. చూసారు కదా, బఠానీ అయితే చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది. ఇలా సాఫ్ట్గా మెత్తగా ఉడికిపోతే సరిపోతుంది. కడాయిలో ఆయిల్ తీసుకొని బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయితేనే పానీపూరి అనేది బాగా పొంగుతాయండి. చూసారు కదా, అక్కడ చూపిస్తున్నట్లుగా అంత బాగా పొంగుతున్నాయో. మేమైతే ఇవి ఇన్స్టెంట్గా తెచ్చుకున్నాము. ఎక్కడైనా బయట మార్కెట్లో ఇప్పుడు దొరుకుతున్నాయండి. సో ఆయిల్ హీట్గా ఉంటేనే అంత బాగా పొంగుతాయి, లేదనంటే కిందకే ఉండిపోతాయి. సో మీరైతే ఆయిల్ని హీట్ అయిన తర్వాత అయితే డిప్ చేసుకొని చేసుకోండి. సో ఇక్కడ చూపిస్తున్నట్లుగా చూసారు కదా ఎంత బాగా పొంగుతున్నాయో పానీపూరీలు అనేవి. ఇలా పొంగితేనే మనం తినేటప్పుడు అనేది బాగా టేస్ట్గా ఉంటాయండి. ఎక్కువ యాడ్ చేసుకోకూడదండి, కొన్ని యాడ్ చేసుకోవాలి. అవి పొంగడానికి కొంచెం స్పేస్ అనేది కావాలి కాబట్టి. ఇకపోతే బఠానీని కచ్చాపచ్చాగా అట్లా ముద్దకంతో బాగా మెదుపుకోవాలి. చూపిస్తున్నట్లుగా అట్లా అయితే సరిపోతుంది మనం కర్రీలో యాడ్ చేసుకోవడానికి. బఠానీ చాట్ ప్రిపేర్ చేసుకోవడానికి అయితే కడాయి తీసుకొని అందులోకి 1 స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఆయిల్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లోకి 1 స్పూన్ జీరాని యాడ్ చేసుకోవాలి. అలాగే 2 బిర్యానీ ఆకుల్ని అలాగే ఒక 2 ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకున్న తర్వాత వాటిని బాగా కలుపుకోవాలండి. కలుపుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా 1 స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అయితే అది పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అయితే ఇప్పుడైతే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమోటాను కూడా యాడ్ చేసుకోవాలి. టమోటాను కూడా యాడ్ చేసుకున్న తర్వాత అయితే కొంచెం కలుపుకొని మూత పెట్టేసి దాన్ని బాగా మగ్గించుకోవాలన్నమాట. బాగా మగ్గించుకున్న తర్వాత అది సాఫ్ట్ అవ్వాలి.
ఈ సాఫ్ట్ అయితే చాలా బాగుంటుంది. చూపించినట్టుగా చూసారు కదా ఎంత బాగా సాఫ్ట్ అయిందో. సాఫ్ట్గా అయిన తర్వాత అయితే ఒక టేబుల్ స్పూన్ అనేది సాల్ట్, అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక స్పూన్ అనేది కొరియాండర్ పౌడర్ అంటే ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. అది యాడ్ చేసిన తర్వాత ఒక స్పూన్ అనేది చాట్ మసాలా, అలానే ఒక స్పూన్ జీరా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత కోవాలి. అదంతా మనం టమోటా ప్యూరీ ఏదైతే ఉందో దానికి మొత్తం పట్టుకోవాలన్నమాట. అంతవరకు కలుపుకొని బాగా మెత్తగా అయిన తర్వాత అయితే ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్నటువంటి బఠానీని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని దాంట్లోకి ఇప్పుడు మనమైతే ఒక పెద్ద గ్లాస్ నిండా అయితే వాటర్ తీసుకొని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత లైట్గా కలుపుకొని ఒక హాఫ్ స్పూన్ అనేది పసుపును కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి. కలుపుకొనేసి ఇప్పుడైతే మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ అయితే బాయిల్ అవ్వాలి. అది మెత్తగా ప్యూరీ లాగా అవ్వాలి. సో అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. చూసారు కదా, చూపిస్తున్నట్లుగా ఒక 15 మినిట్స్ తర్వాత అయితే ఓపెన్ చేసి చూసారు కదా ఎంత బాగా ఉడికిపోయిందో, సాఫ్ట్ అయిపోయింది. ఇలా ఉంటే సరిపోతుంది. ఈ స్టేజ్లోనే మనం దించేసుకుంటే సరిపోతుంది. ఇకైతే తినడానికైతే అన్నిటినీ ఒక దగ్గరికి అయితే తెచ్చిపెట్టేసుకున్నామండి. తెచ్చిపెట్టేసుకొని ఇంకెందుకు లేట్ అని చెప్పేసి పానీపూరిని తీసుకొని దానికి అలా హోల్ పెట్టేసుకొని దాంట్లోకి మనం ముందుగా చేసి పెట్టుకున్నటువంటి ఆలూ స్టఫింగ్ని కూడా కొంచెం అంటే కొంచెం యాడ్ చేసుకొని దాంట్లోకి కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని కూడా అలా యాడ్ చేసుకొని దాంట్లోకి ఇప్పుడైతే మనం వేడివేడిగా చేసి పెట్టుకున్నటువంటి బఠానీ చాట్ను కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ పానీపూరి అనేదాన్ని పానీలోకి అలా ముంచుకొని తీసుకొని తిన్నాము అంటే అసలు టేస్ట్ అయితే చెప్పనవసరం లేదండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.